18 నుంచి 22 వచనాలు చదువుకున్నాము. యేసు గలిలయ, మళ్ళీ ఒకసారి చదువుదాం. యేసు గలిలయ సముద్రం తీరమున నడుచుచుండగా పేతులనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడ రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అని మరి ఒక ఇద్దరిని సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణెలో తాను వలలు బాగు చేసి కొట్టుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణిని తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇంకొక వచనం చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఇంకొక మాట ఉంది. చూడమ్మా. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చొని ఉండ మత్తయ్యను ఒక మనిషిని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాడు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, వాక్యాన్ని బట్టి వందనాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడి వాక్యంలో ఉండే సత్యాన్ని మేము గ్రహించి అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని తండ్రి, మాట్లాడుతున్న నన్ను మీ శిరోచాటును మరుగుపరుచుకొని మీ బిడ్డలకు కావాల్సిన వాక్యాన్ని అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ మనం చూసాం, చూడండి, 5గురిని చూసాం. ఒకటేమో పేతులు, అలాగే ఆయన సహోదరుడైన ఆంద్రేయ, మరి అలాగే యాకోబు, యోహాను, మరి అలాగే మత్తయి సువార్త 9:9లో ఇంకొక వ్యక్తిని పిలిచాడు. ఆయన పేరేంటమ్మా? మాథ్యూ. అంటే ఈ మత్తయి సువార్త రాసింది ఆయనే. కాబట్టి ఈ 5గురిని ఏం చేశాడమ్మా? యేసు ప్రభు పిలిచాడు. దేని కొరకు పిలిచాడండి? దేనికోసం పిలిచాడు? నా శిష్యులుగా నన్ను వెంబడించాలి అని వారిని పిలిచాడు. వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ మొదటి 4 అయితే వాళ్ళు ఫిషర్మెన్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ యొక్క నదిలో వలలు వేసి చేపలు పట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అయితే యేసు ప్రభు పిలవగానే వాళ్ళు ఏం చేశారు? ఆ యొక్క వలలను, ఆ యొక్క చేపల వృత్తిని వదిలిపెట్టి యేసు ప్రభువుని వెంబడించడానికి తీర్మానం చేసుకున్నాడు. అలాగే మత్తయ్య అనే ఒక సింకరి, ట్యాక్స్ కలెక్టర్, ఆయన కూడా ఏం చేశాడమ్మా? వెంటనే యేసు ప్రభు ఆయన్ని పిలిచాడు. వెంటనే ఆయన ఏం చేశాడు? తన వృత్తిని వదిలిపెట్టి యేసు ప్రభువుని వెంబడించాడు. యేసు ప్రభువుని ఎందుకు వెంబడించమంటున్నాడు? ఆయన శిష్యులుగా ఉండి ఆయన్ని వెంబడించమంటున్నాడు. జీసస్ ఈజ్ కాలింగ్ ద పీపుల్ ఫర్ డిసైపుల్షిప్. శిష్యులుగా ఉండడానికి యేసు ప్రభు మనలను కూడా పిలుస్తున్నాడు. మరి యేసు ప్రభు శిష్యులు ఇక్కడ మనం చూసినట్లయితే సామాన్యమైన వాళ్ళే కదా. చేపలు పట్టేవారు కానీ, ట్యాక్స్ కలెక్టర్ కానీ, అక్కడ ఏం మంచి హోదాలో ఉన్న వాళ్ళు కాదు, లేక పలుకుబడి ఉన్న వాళ్ళు కాదు, బాగా డబ్బు ఉన్న వాళ్ళు కాదు, బాగా ఆస్తిపరులు కాదు. అయినప్పటికీ ఈ సామాన్యమైన మానవుల్ని దేవుడు పిలిచి, మీరు నన్ను వెంబడించండి, నా శిష్యులుగా ఉండమని యేసు ప్రభు పిలిచినప్పుడు వాళ్ళు వెంటనే సమస్తాన్ని వదిలిపెట్టి యేసు ప్రభుని వెంబడించడానికి ఇష్టపడ్డారు. మరి ఈరోజు మనలను కూడా యేసు ప్రభు విశ్వాసులంగా ఉండడానికే కాదు కానీ ఆయన శిష్యులుగా ఉండడానికి దేవుడు పిలుస్తున్నాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. మరి శిష్యులకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఏ విధంగా మనం దేవుని యేసు ప్రభు శిష్యులం అవుతాం అనేదే దేవుని వాక్యంలో మనం కొన్ని మాటలు చూడాలి. మరి మొట్టమొదటి చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము
13, 14 వచనాల్లో మొదటి లక్షణం చెప్తాడు. యేసు ప్రభువుని శిష్యులుగా మనం వెంబడించాలి కాబట్టి ఆ శిష్యులుగా ఉండడానికి మనలో ఏం క్వాలిటీస్ ఉండాలో దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కాబట్టి మొట్టమొదటి విషయం మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలు చూద్దాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కొనుగొనువారు కొందరే. యేసు ప్రభు శిష్యులుగా ఉండాలంటే ఏం చెప్తున్నాడు యేసు ప్రభు? మొట్టమొదటి విషయము ఆ కొండ మీద ప్రసంగంలో 7వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే ఇరుకు మార్గములో ప్రవేశించండి. ఈ లోకంలో 2 మార్గాలు ఉన్నాయంట. ఒకటేమో విశాల మార్గము, ఒకటేమో ఇరుకు మార్గము. మరి ఈ 2 మార్గాల్లో దేన్ని సెలెక్ట్ చేసుకోవాలంట? ఇరుకు మార్గాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు ఇరుకు మార్గమే? విశాల మార్గం కూడా ఉంది కదా, అది మంచిగా గాలి వెలుతురు అంతా ఉంటది కదా, మంచి సమృద్ధితో ఉండిన ద్వారాన్ని వెళ్ళొచ్చు కదా. యేసు ప్రభు ఎందుకు ఈ ఇరుకు మార్గాన్ని వెళ్ళాలి అని చెప్తున్నాడు అంటే చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము యోహాను సువార్త 10వ అధ్యాయము 7 నుంచి 10 వచనాల్లో దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను. చూడండి 8వ వచనం, గొర్రెల పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకున్న వారై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనాను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయిచుండును. ఇరుకు మార్గము విశాల మార్గం అని చెప్పాము. అయితే ఈ ఇరుకు మార్గంలో మీరు ఎందుకు ప్రవేశించాలని యేసు ప్రభు చెప్తున్నాడంటే ఆ ద్వారం ఎవరంట? యేసు ప్రభువే. ఆ ఇరుకు మార్గపు ద్వారం ఎవరమ్మా? యేసు ప్రభువే. అంటే ఆ ద్వారంలో వెళ్ళాలంటే ఎవరు కావాలి? మన సొంత శక్తితో వెళ్ళలేము, మన సొంత ఆలోచన విధానంతో ఆ ద్వారంలో మనం వెళ్ళలేము. కానీ ఆ ద్వారం ఎవరు? యేసు ప్రభు. ఆ ద్వారాన్ని మనం ఏం చేయాలి? ఆయనని మన రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించాలి, ఆయనని విశ్వాసముతో అంగీకరించాలి, ఆయనని వెంబడించే వారంగా ఉండాలి, ఆయన నడిపింపును కోరే వారంగా ఉండాలి. ఆయన ద్వారానే ఈ ద్వారంలో మనం నడవగలుగుతాము. చూడండి, ఆ విశాల మార్గంలో యేసు ప్రభు లేడు, కానీ ఇరుకు మార్గంలో ఎవరున్నారు? ఆ ద్వారం దగ్గర ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. ఆయనని నీవు విశ్వాసంతో నమ్ముకొని అంగీకరిస్తే ఏం చేస్తావు? రక్షింపబడతావు. అంతేకాకుండా ఆ యొక్క ఇరుకు మార్గంలో వెళ్ళినప్పటికీ దేవుడు నీతో ఉండి నిన్ను నడిపిస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి నీవు ఆ ఇరుకు మార్గాన్ని ఎన్నుకోవాలి. ఎందుకంటే ఆ మార్గపు ద్వారం ఎవరు? యేసు ప్రభు. ఆ యేసు ప్రభుని నీవు అంగీకరించినప్పుడు, ఆయన నామాన్ని నీవు రక్షణ పొందినప్పుడు, అపోస్తల కార్యం 4:12 మనకు తెలుసు కదా, ఆయన నామము, యేసు ప్రభు నామము తప్ప ఇంకే నామములోనూ మనకి రక్షణ లేదు. కాబట్టి ఆయన ద్వారమై ఉన్నాడు, కాబట్టి ఆయన ద్వారంలో మనం ప్రవేశించాలి. ఆ యేసు ప్రభువుని విశ్వాసముతో ఎరిగిన వారమై పశ్చాత్తాపపడాలి. మన పాపాల విషయమై పశ్చాత్తాపపడి ఆయన వైపు తిరిగి ఆయనను విశ్వసించి ఆయనను అంగీకరించి ఆయనకు మన జీవితాన్ని సమర్పించుకొని ఆయన వాక్యానికి, ఆయన చిత్తానికి మనం లోబడే వారంగా ఉన్నప్పుడే దేవునితో మనం సహవాస కలిగి ఉంటాము.
దేవునితో మనం ప్రయాణం చేయగలుగుతాము. ఆ ఇరుకు మార్గంలో దేవుడు మనకు విశాలతను అనుగ్రహిస్తాడు. ఈరోజు నీవు దేవుని మార్గాన్ని ఎన్నుకున్నావా? లోకపు మార్గం అంటే విశాల మార్గం ఎవరు? సాతాను మార్గం, లోకపు మార్గం. కానీ ఇరుకు మార్గము యేసు ప్రభు మార్గము. ఆయనే ద్వారము. ఆయన ద్వారా మనం అందులో ప్రవేశించి రక్షింపబడి దేవుని మార్గంలో నడుచుకొని ఆ పరలోక రాజ్యంలో మనం చేర్చబడతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము విశ్వాసముతో యేసు ప్రభుని అంగీకరించి ఆయనకి మనము సంపూర్ణంగా సమర్పించుకొని ఆయన చిత్తాన్ని, వాక్యాన్ని నెరవేర్చే వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అలాంటి వాళ్ళే ఏంటంట? యేసు ప్రభు శిష్యులు. ఈ నలుగురు, ఐదుగురు కూడా సంపూర్ణంగా వారి జీవితాన్ని యేసు ప్రభుకు సమర్పించుకున్నారు. ఇందాక మనం చూసాము పేతులు కానీ, మరంతేకాదు ఆంద్రయ్య కానీ, మరంతేకాదు యాకోబు కానీ, యోహాను కానీ, మత్తయ్య కానీ, ఇంకా మిగతా 12 మంది శిష్యులు కానీ యేసు ప్రభుని సంపూర్ణంగా ఎరిగిన వారై ఆయన వాక్యానికి సంపూర్ణ విధేయతతో జీవించారు. కాబట్టి వారిని దేవుడు ఆశీర్వదించి వారి ద్వారా ఈ భూలోకంలో తన యొక్క సంఘాన్ని స్థాపించాడు. ఈరోజు మనము ఆయన శిష్యులుగా ఉండాలంటే ఆ ఇరుకు మార్గాన్ని అంటే యేసు ప్రభు మార్గంలో మనం ప్రవేశించాలి. ఆయనని అంగీకరించాలి. ఆయన మీద ఆధారపడాలి. చాలాసార్లు మనం అనేకుల మీద, ఈ లోకము మీద ఆధారపడుతున్నాము. ఈ లోకపు విషయాల మీద మనం ఆధారపడుతున్నాము. కానీ దేవుడు అంటున్నాడు, ఆ ఇరుకు మార్గంలో మీరు ప్రయాణం చేయాలంటే నన్ను హత్తుకోవాలి, నా మీద ఆధారపడాలి, నా చిత్తాన్ని మీరు జరిగించాలి. అప్పుడే మీరు ప్రయాణము చేయగలుగుతారు. లేకపోతే ఆ మార్గంలో మీరు ప్రయాణం చేయలేరు. సో యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ గాడ్. త్రియేక దేవుడు యేసు ప్రభుని నీవు సంపూర్ణంగా ఎరిగిన వాడవై, విధేయత చూపించిన వాడవై జీవించినప్పుడే దేవుని మార్గంలో ఆయన శిష్యునిగా ఆయన్ని వెంబడించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. రెండో విషయం చూడండి, ఎవరు దేవుని శిష్యులు అంటే లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనంలో రెండో విషయాన్ని యేసు ప్రభు చెప్పాడు. చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనం. సెకండ్ క్యారెక్టరిస్టిక్. మొట్టమొదటి క్యారెక్టరిస్టిక్ చూసాము, ఏంటది? ఆయనని విశ్వాసంతో అంగీకరించాలి, రక్షింపబడాలి, మారుమనసు పొంది ఆయన్ని సంపూర్ణంగా విధేయతతో వెంబడించాలి. అంతేకాకుండా రెండో విషయం ఏం చెప్తున్నాడంటే లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనంలో రెండో విషయాన్ని చెప్తున్నాడు. చూడమ్మా. లూకాసు వార్త 9వ అధ్యాయము 23. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనాను నన్ను వెంబడింపకోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువెత్తుకొని నన్ను వెంబడింపవలెను. సెకండ్ క్వాలిటీ, యేసు ప్రభుని నీవు వెంబడించాలనుకుంటే, ఆయన శిష్యునిగా ఉండాలనుకుంటే మొట్టమొదటిగా ఆయన యందు సంపూర్ణ విశ్వాసము, విధేయత కలిగి జీవించాలి. అది విన్నాం మనం. రెండవది ఏమంటున్నాడు? నీ సిలువను ఎత్తుకొని ప్రతిదినము నన్ను వెంబడించు. టేకప్ యువర్ క్రాస్. యేసు ప్రభు మనకు రక్షణ ఎలా ఇచ్చాడమ్మా? ఆయన సిలువ ద్వారానే ఇచ్చాడు కదా. ఆ సిలువలో ఏం చేశాడు? మనందరి పాపాలను ఆయన, ఆ శిక్షను, మనందరి పాపాలకు రావాల్సిన శిక్షను యేసు ప్రభు మీద దేవుడు మోపాడు. దేవుని యేసు ప్రభు నీతిమంతుడిగా జీవించాడు కాబట్టి ఆయన నీతిని మనకు అనుగ్రహించాడు. అంటే మనని ఆ సిలువ ద్వారా రక్షించాడు, మనని నీతిమంతులుగా తీర్చాడు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? నీవు నా శిష్యునిగా ఉండగోరినట్లయితే నన్ను విశ్వసించడము, నన్ను విధేయత చూపడమే కాకుండా డైలీ ఏం చేయాలంట? నీ సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఇంకా వచనాలు కావాలంటే మీరు చూసుకోండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో కూడా చెప్తాడు. మార్కు సువార్త 8వ అధ్యాయము
34వ వచనంలో కూడా అదే అంశాన్ని చెప్తాడు. మరి అంతేకాకుండా లూకా సువార్త 14వ అధ్యాయము 26, 27 వచనాలు చూడండి. లూకా సువార్త 14వ అధ్యాయము 26, 27. ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలు, తన ప్రాణము సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కాడు. 27. మరియు ఎవడైనాను తన సిలువను మోసుకొని నన్ను వెంబడించిన ఎడల వాడు శిష్యుడు కాడు. చూడండి, ఇంకా తేటగా చెప్తున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే భార్య, పిల్లలు, తల్లిదండ్రులను, సమస్తాన్ని వదిలేసి వెళ్ళమంటున్నాడా? దేవుడు అది చెప్పట్లేదు. ఏమంటున్నాడు? వాళ్ళందరికంటే, అంటే నీ ఫ్యామిలీ మెంబర్స్ కంటే, నీ యొక్క బంధువుల కంటే, నీకుండే సమస్తానికంటే ఏం చేయాలంట? నన్ను ఎక్కువగా ప్రేమించాలి, నన్ను వెంబడించాలి. ఎలా వెంబడించాలి? నీ సిలువ ఎత్తుకొని వెంబడించాలి. అసలు సిలువ ఎత్తుకొని వెంబడించడం ఏంటండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిలువ ఎత్తుకొని వెంబడించమండం అంటే అర్థం ఏమన్నమాట? ఏంటి వాని ఉద్దేశం ఏంటి? స్వార్థము, నాలో ఉండే సెల్ఫ్ డినయల్ అనే మాటను మనం గమనించాలి. అంటే నా స్వార్థాన్ని వదిలిపెట్టి దేవుని రాజ్యాన్ని వెంబడించే వారంగా ఉండాలి, నిస్వార్థపరులంగా జీవించాలి. ఎవడైనా నన్ను తిట్టినా, ఏమైనా అనినా కానీ నేను బాధపడక్కర్లేదు. ఎందుకు? నేను నా కొరకు జీవించట్లేదు. ఎవరి కోసం జీవిస్తున్నాను? యేసు ప్రభు కోసం. చూడండి, ఇంకొక మంచి వచనాన్ని చూపిస్తాను. 2 కొరింథీ 5, 14, 15 వచనాల్లో ఇక్కడ ఈ లూకా సువార్తది మనకు అర్థమవుతుంది. 2 కొరింథీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14, 15 వచనాల్లో పౌలు చెప్తాడు. చూడండి, ఏలయనగా అందరి కొరకు ఒకరు మృతి పొందెను కనుక అందరిని మృతి పొందిరని జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెనని నిశ్చయించుకొనుచున్నాము. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడండి? యేసు ప్రభు సిలువలో మనందరి కొరకు మృతి పొందాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచాడు కాబట్టి, ఆయన మనకి రక్షణ ప్రణాళికను ఏర్పరిచాడు కాబట్టి, మనం ఆయన్ని వెంబడించిన వారమైతే ఏం చేయాలంట? మనము ఆయన కొరకు జీవించాలి. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు అదే అంశాన్ని చెప్తాడు. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదువు అమ్మ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించున్నాడు. నేను శరీరమందు జీవించు జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని ఎందలి విశ్వాసము వలన జీవించుతున్నాను. చూడండి, ఈ అప్లికేషన్ పార్ట్ మనకి ఇక్కడ చెప్తున్నాడు. ఇందాక ఏమన్నాడు యేసు ప్రభు? మీరు నన్ను వెంబడించగోరినట్టయితే ఏం చేయాలి? నిన్ను నీవు అపేక్షించుకొని నీ సిలువ ఎత్తుకొని, అంటే యేసు ప్రభు సిలువ కాదు, మన సిలువ మనం ఎత్తుకొని ఆయన్ని వెంబడించాలి. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే యేసు ప్రభువుని ఎక్కువ ప్రేమించాలి. ఇంకో మాటలో చెప్పాలంటే నిన్ను నీవు అపేక్షించుకొని యేసు ప్రభువుని నీ జీవితంలో హెచ్చించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. అది సిలువెత్తుకొని నడవడం అంటే. అంటే నేను చేసే ప్రతి క్రియలో ఏముండాలమ్మా? నా స్వార్థాన్ని కోరకుండా యేసు ప్రభువుని ఘనపరిచే జీవితాన్ని మనం జీవించాలి. అది సిలువెత్తుకొని నడవమంటే అర్థము.
ఈ రోజుల్లో క్రైస్తవులకు అనేకమైన శ్రమలు వస్తున్నాయి, మరి అనేక ఇబ్బందుల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్ పరంగా కావచ్చు, మరి మన చుట్టూన్న ప్రపంచం పరంగా కావచ్చు, అనేకమైన ఇబ్బందులను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ మనం నిజమైన విశ్వాసులము, శిష్యులమైతే మనము ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏం చేయాలి? ఆయనని నమ్మకంగా, ఆయనని మనము వెంబడించే వారంగా ఉండాలి. మన సిలువెత్తుకొని మనం ఆయన్ని వెంబడించాలి. మనకుండే కష్టాలు ఉన్నప్పటికీ, సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి యేసు ప్రభువుని యందు విశ్వాసముతో ఆయనని ప్రతిదినము మహిమపరిచే వారంగా మనం జీవించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈ లోకంలో ఉండే వాటికంటే ఆయనని నీవు ఎక్కువగా ప్రేమించాలి. ఈ లోకంలో ఉండే నీ స్వార్థం కంటే దేవుణ్ణి గణపరిచే విషయంలో నీవు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి అనేది దేవుని యొక్క సంకల్పము. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ శిష్యులకు నేర్పించాడు. ఇవన్నీ క్వాలిటీస్ మీలో ఉండాలి అని చెప్తున్నాడు. మొట్టమొదటిగా నా రక్షణను మీరు నన్ను విశ్వసించి హత్తుకొని నా వాక్యానికి విధేయత చూపించాలి. రెండవదిగా మీరు ప్రతిరోజు మీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. అలా వెంబడించినప్పుడే మీరు నా శిష్యులుగా ఉంటారు అని దేవుని వాక్యంలో మనకు బోధిస్తుంది. మూడో విషయం చూడండి, మూడో విషయం గబగబా చెప్తాను. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనంలో ఉంది. మూడో విషయం, ప్రియులారా మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణ చేసి కొనుచు శరీరమునకును ఆత్మనకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. మన శరీరము, మన ఆత్మ. మనుషులకు ఏమున్నాయండి? 2 అవయవాలు ఉన్నాయి. వీ హ్యావ్ బాడీ, వీ హ్యావ్ స్పిరిట్ అండ్ సోల్. 3 అనుకోండి. అయితే స్పిరిట్ అండ్ సోల్ కూడా ఒకే అంశం కింద తీసుకుంటాము. కాబట్టి శరీరము, ఆత్మ. ఏమంటున్నాడు? నీ శరీరాన్ని, ఆత్మను ఏం చేయాలంట? ఈ లోకంలో ఉండే కల్మషాన్ని నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకొని పవిత్రపరచుకోవాలి. హోలీ లైఫ్, పరిశుద్ధమైన జీవితము. ఈ లోకంలో యేసు ప్రభు శిష్యులంగా మనము పాపములో జీవించినట్లయితే దేవుని శిష్యులంగా ఉండడానికి ఆస్కారం లేదు. ఆయన మనల్ని కోరేది ఏంటంటే మన శరీరము, మన ఆత్మ పరిశుద్ధపరచుకోవాలి. ఈ లోకంలో ఉండే మాలిన్యంలోంచి మనని మనము వేరు చేసుకోవాలి. ఎలా వేరు చేసుకుంటామండి? 3 విషయాలు మీరు గమనించాలి. మొట్టమొదటిది ఏంటంటే ఈ లోకము నుంచి వేరు చేసుకోవాలి. దేని నుంచి వేరు చేసుకోవాలమ్మా? పరిశుద్ధ జీవితం అంటే 3 విషయాలు మీరు గమనించాలి. మొట్టమొదటిది ఏంటంటే ఈ లోకము నుంచి వేరు చేయాలి. ఈ లోకం నుంచి ఎలా వేరు చేసుకుంటాము అండి అని అడుగుతున్నట్టయితే ఏమంటున్నాడంటే చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో మొట్టమొదటి విషయం చెప్తాడు. చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో చూడండి, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవం డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమే. లోకమును దాని ఆశలు గతించిపోను గాని దేవుని చిత్తమును జరిగించువారు నిరంతరము నిలుచును. చూడండి, ఇక్కడ లోకం అంటే 3 విషయాలు మనం గమనించాలి. ఈ లోకాన్ని, సమస్తాన్ని ఎవరు సృష్టించారండి? దేవుడు సృష్టించాడు. కాబట్టి సృష్టింపబడిన సమస్తము దేవుని వల్ల కలిగింది. దాన్ని మనం ద్వేషించక్కర్లేదు, దాన్ని మనం ప్రేమించాలి. రెండవది, ఈ లోకంలో ఇంకెవరు ఉన్నారండి? మనుషులు ఉన్నారు, మనుష్య జాతి ఉంది. కాబట్టి మనుషుల్ని కూడా మనం ద్వేషించక్కర్లేదు. కానీ
యోహాను ఏం చెప్తున్నాడు? ఈ లోకాన్ని ద్వేషించండి అంటే మూడవ విషయం చెప్తున్నాడు. ఈ లోకంలో ఉండే అపవిత్రతను ద్వేషించండి. ఈవిల్ సిస్టమ్, పాపపు నైజం కలిగిన సాతాను దీన్ని పరిపాలిస్తున్న ఆ అపవిత్ర లోకాన్ని ద్వేషించండి. ఏ లోకాన్ని ద్వేషించాలండి? అపవిత్రమైన లోకాన్ని. అంటే దేవుని సృష్టి బాగానే ఉంది, దేవుని ప్రజలు కూడా దేవుడే సృష్టించాడు. కానీ మూడవది ఏంటంటే ఈ లోకములో సాతాను ద్వారా ఏలబడుచున్నది కాబట్టి సాతాను అపవిత్రపరిచిన ఈ లోకములో అపవిత్రమైన వాటి నుంచి మిమ్మల్ని మీరు వేరు చేసుకోండి. అందుకంటే ఈ లోకంలో ఏముందంట? శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము. ఇది దేవుని వలన కలిగినవి కాదు, ఎవరి వలన కలిగినాయి? సాతాను వలన కలిగినాయి. కాబట్టి వాటిని మనం ఏం చేయాలి? విసర్జించాలి. సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. ఈ దుష్ట లోకము నుంచి మిమ్మల్ని మీరు వేరు చేసుకోండి, పాపపు లోకము నుంచి వేరు చేసుకోండి అని దేవుని వాక్యం చెప్తుంది. రెండవది, అవిశ్వాసుల నుంచి వేరు చేసుకోండి. చూడండి, ఇంకా 2 కొరింథీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14-15 వచనాల్లో ఏమని చెప్తాడు చూడండి. 2 కొరింథీ 6వ అధ్యాయము, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏం సాంగస్యము, వెలుగునకు చీకటికి ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాకు ఏమి సంబంధము, అవిశ్వాసునికి విశ్వాసునికి పాలెక్కడిది, దేవుని ఆలయమగు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. అన్బిలీవర్స్ తోని బిలీవర్స్ ఏం సంబంధము? మనం చర్చిలో ఎందుకు కూర్చున్నామండి? మనం ఎవరితో సహవాసం కలిగి ఉన్నాము? విశ్వాసులతో సహవాసం కలిగి ఉన్నాము. అవిశ్వాసులతో సహవాసం చేయొద్దు అంటున్నాడు. అంతేకాదు 5 పోలికలు చెప్పాడు కదా. నీతికి అవినీతికి ఏం సంబంధం అంటున్నాడు. వెలుగుకి చీకటికి ఏం సంబంధం అంటున్నాడు. 3, క్రీస్తుకి బెలియాలకి ఏం సంబంధము అంటున్నాడు. విశ్వాసికి అవిశ్వాసికి ఏం సంబంధం అంటున్నాడు. దేవుని ఆలయానికి విగ్రహాలకి ఏం సంబంధం? అంటే మనం విశ్వాసులుగా చేయబడ్డాము, వెలుగు బిడ్డలంగా చేయబడ్డాము, నీతిమంతులుగా చేయబడ్డాము, పరిశుద్ధపరచబడ్డాము, దేవుని ఆలయంగా చేయబడ్డాము. మరి మనం ఎవరితో సహవాసం చేయాలి? విశ్వాసులతోని, సంఘంతోని సహవాసంలో ఉండాలి. అవిశ్వాసులతో సహవాసం చేసినట్లయితే మనం ఏం నేర్చుకుంటాము? సామెత ఉంది కదా, మరి మేడి చెట్టు దగ్గర వెళ్ళి, లేకపోతే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నేను సారా తాగలేదంటే ఎవరన్నా నమ్ముతారా అంటే నమ్మరు. అంటే చెడు సహవాసం ద్వారా చెడు అలవాట్లకు వస్తాయి, మంచి సహవాసం ద్వారా మంచి అలవాట్లు వస్తాయి. కాబట్టి అవిశ్వాసులతో సహవాసం చేయొద్దు అని అంటున్నాడు పౌలు. మరి విగ్రహాల ఆరాధకులతో సహవాసం చేయొద్దు, లేకపోతే వాళ్ళ టెంపుల్స్లోకి వెళ్ళి వాళ్ళు పెట్టే ఆహారము తినొద్దు. మరి అలాంటి అవిశ్వాసులతో మనం సహవాసం చేయకుండా దేవుని సంఘము, దేవుని శరీరము, దేవుని విశ్వాసులతో మనం సహవాసం చేయాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. లోకంతో వేరు చేయబడాలి, అవిశ్వాసులతో వేరు చేయబడాలి, మరి అంతేకాకుండా విశ్వాసులతో సంఘంతో ఐక్యపరచబడాలి. అయ్యా నేను ఏ చర్చికి వెళ్ళట్లేదు, ఏ సహవాసానికి వెళ్ళట్లేదు, అన్ని సహవాసాల్లో గొడవలు ఉన్నాయి అని మనం చాలామంది చెప్తూ ఉంటారు, విన్నాను. నేను ఇంట్లోనే ప్రేయర్ చేసుకుంటున్నాను, నేను ఇంట్లోనే సహవాసం చేస్తున్నాను అని ఒక ఆయన చెప్పాడు. నేను అంటున్నాను, నీ విశ్వాసులతో సహవాసం చేసినప్పుడు, సంఘంలో సహవాసం చేసినప్పుడు నీవు ఆత్మీయంగా మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంతో వేరు చేయబడాలి, మరి అంతేకాకుండా అవిశ్వాసులతో వేరు చేయబడాలి, సంఘ సహవాసంలో విశ్వాసులతో సహవాసంలో చేర్చబడాలి. 4వది చూడండి, రోమిల్కి రాసిన గ్రంథం 8వ అధ్యాయము 13-14 వచనాలు.
రోమిల్కి రాసిన గ్రంథం 8వ అధ్యాయము 13, 14 వచనాల్లో 4వ విషయాన్ని చెప్తాడు. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారై ఉందరు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించుదురు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. శరీరానుసారంగా జీవించొద్దు కానీ దేవుని ఆత్మ ద్వారా నడిపించబడేది. ఇదంతా పరిశుద్ధ జీవితానికి కావలసిన గుణలక్షణాలు. లోకంతో వేరు చేయబడాలి, అవిశ్వాసులతో వేరు చేయబడాలి, సంఘ సహవాసంలో విశ్వాసులతో సహవాసం చేయాలి, దేవుని ఆత్మ పూర్ణులై ఆత్మ ద్వారా నడిపించబడే జీవితాన్ని, శరీరానుసారమైన జీవితాన్ని కాకుండా ఆత్మానుసారమైన ఆత్మీయ జీవితాన్ని మనం జీవించాలి అని దేవుని వాక్యం మనకి. ఇప్పుడు ఇలాంటి జీవితం ద్వారా ఏమవుతుంది? మనకి పరిశుద్ధతని మన జీవితంలో కలిగి ఉంటాం. అందుకనే పౌలు అంటున్నాడు 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనంలో, మీ శరీరమును ఆత్మను పవిత్రపరచుకోండి, హోలీ లైఫ్ లీడ్ చేయండి. యేసు ప్రభు శిష్యులు ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన వాక్యానికి విధేయత చూపిస్తారు, ఆయనని తమ సిలువెత్తుకొని ఆయనను వెంబడిస్తారు. 3వదిగా పరిశుద్ధమైన జీవితాన్ని ఎల్లప్పుడూ జీవిస్తారు. అపవిత్రమైన లోకంలో జీవించకుండా విశ్వాసులంగా పవిత్రమైన జీవితాన్ని జీవించినప్పుడు యేసు ప్రభు శిష్యులంగా ఉండడానికి మనకు ఆస్కారం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి జీవితాన్ని జీవిస్తున్నామా? 4వది చూడండి. 4వ విషయం ఏమంటున్నాడంటే ఆత్మీయంగా మనం ఎదగాలి. స్పిరిచువల్ గ్రోత్. క్రైస్తవ జీవితము ఎదిగే జీవితము. నేను 20 ఏళ్ల క్రితం రక్షింపబడ్డానంటే 20 ఏళ్లకి నేను ఏమవ్వాలి? ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా అభివృద్ధి పొందాలి. ఎలా పొందుతాము చూడండి. మూడు విధాలుగా చెప్తాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 12 నుంచి 14 వచనాల్లో 3 విషయాలు చెప్తాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 12 నుంచి 14 వచనాల్లో ఇక్కడ చిన్న పిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరందరూ ఆది నుంచి ఉన్న వాణిని ఎరుగు ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. చాలమ్మా. అక్కడ చూసినట్లయితే 3 గురించి రాశాడు. ఏంటంటున్నాడు? చిన్నపిల్లలు, యవనస్తులు, తండ్రులు, 3. అంటే ఇది 3 స్టేజెస్ అన్నమాట. మన ఆత్మీయ జీవితంలో 3 మెట్లు ఉంటాయి. మొట్టమొదటి మెట్టు ఏంటి? చిన్నపిల్లలు. చిన్నపిల్లలు అంటే ఎవరంట? ఎవరైతే యేసు ప్రభుని తమ సొంత రక్షకుడిగా ప్రభువుగా ఎరిగి ఉంటారో, అంటే రక్షింపబడిన వారు చిన్నపిల్లలు. అంటే వాళ్ళకి ఎక్కువ బైబిల్ నాలెడ్జ్ తెలీదు, ఇంకా లోతైన డాక్ట్రిన్ గురించి ఏమీ తెలియదు, కానీ యేసు ప్రభుని నమ్ముకున్న వారు, రక్షింపబడిన వారు చిన్నపిల్లలు. 2వ వాళ్ళు ఎవరంట? యవనస్తులు. ఎవరా యవనస్తులు? దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి, 3వది దుష్టుని జయించిన వారు, ఓవర్కమ్ సేటన్, సాతాన్ని జయించేవారు యవనస్తులు. దేవుని యొక్క వాక్యం ద్వారా బలపరచబడి సాతాన్ని జయించేవారు యవనస్తులు. 3వ వాళ్ళు ఎవరంట? వాళ్ళు దేవుని వాక్యాన్ని, డాక్ట్రిన్ని పూర్తిగా తెలుసుకొని దేవుని యందు ఆత్మీయంగా పరిపూర్ణతలోనికి వచ్చిన వారు. వాళ్ళు ఎవరంట? తండ్రులు. కాబట్టి దేవుడు ఏ స్థితిలో ఉండాలని మన కోరుతున్నాడమ్మా? చిన్నపిల్లలుగా ఉండాలని కోరుతున్నాడా? యవనస్తులుగా ఉండాలని కోరుతున్నాడా? లేకపోతే తండ్రులుగా ఉండాలని కోరుతున్నాడా? ఏది కోరుతున్నాడండి? తండ్రులుగా ఉండాలని, ఆత్మీయ ఎదుగుదలలోనికి రావాలని, స్పిరిచువల్ మెచ్యూరిటీ. మన పిల్లలు కూడా అదే కదా. ఏంది పిల్లోడు ఎదగట్లేదే? ఏజ్ పెరుగుతుంది కానీ హైట్ పెరగాలి, మరి నాలెడ్జ్ పెరగాలి,
మరి అంతేకాకుండా ఏమంటారు, ఇండిపెండెంట్గా అన్ని చేసుకోగలగాలి. అలాగా మనం కోరుతాము మన పిల్లలు బాగా ఎదగాలని. కాబట్టి మన ఆత్మీయ తండ్రి కూడా మనం ఆత్మీయంగా అభివృద్ధి పొందాలని దేవుడు మనందరినీ కోరుతున్నాడు. కాబట్టి స్పిరిచువల్ గ్రోత్ ఈజ్ నెసెసరీ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్. క్రైస్తవ విశ్వాసిగా ప్రతిరోజు మనం ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. అది మొదట స్టెప్ ఆత్మీయ గ్రోత్లో. రెండో విషయం చూడండి, రెండో పేతులు 3వ అధ్యాయము 18వ వచనం. రెండో పేతులు, సెకండ్ పీటర్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును ఆయన కృపయందును జ్ఞానముయందును అభివృద్ధి పొందుడు. చూడండి, కృపయందును జ్ఞానం, నాలెడ్జ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము యందు ఎదగాలండి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు కేవలం ఆత్మీయ ఎదుగుదలను కోరుతున్నాడని. కాదు, మనం ఏం కోరుతున్నాడు? ఆయన ఆత్మీయ జ్ఞానంలో ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు నువ్వు ఆత్మీయ జ్ఞానంలో ఎదుగుతున్నావా? వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? వాక్యం ద్వారా వచ్చే జ్ఞానాన్ని నీవు పొందుకుంటున్నావా లేదా అనేది కూడా ప్రశ్నించుకోవాలి. యేసు ప్రభు శిష్యునిగా మనం ఆత్మీయ తండ్రిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. రెండవదిగా ఆత్మీయ జ్ఞానాన్ని పొందుకోవాలని కోరుతున్నాడు. మరి ఈరోజు మన యవనస్తులు, మన సంఘస్థులు ఏం చేయాలండి? వాక్యాన్ని బాగా చదవాలి, ధ్యానించాలి, నెమరు వేసుకోవాలి, దానిలో ఉండే సత్యాన్ని గ్రహించాలి, ఆ డాక్ట్రిన్ని తెలుసుకోవాలి. అప్పుడే మనం దేవుని జ్ఞానమందు అభివృద్ధి పొందుతాము. మూడవ విషయం చూడండి, మూడవ విషయం ఏముందంటే యేసు ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడాలి. 2 కొరింథీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో చెప్తాడు పౌలు. 2 కొరింథీ 3వ అధ్యాయము 18వ వచనం. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుంచి అధిక మహిమ పొందొచ్చు. ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఎవరి పోలిక అండి? యేసు ప్రభు యొక్క పోలిక. ఆయన పోలికగా మార్చబడాలి. ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని పోలికగా మనం మార్చబడాలి. తండ్రులుగా చేయబడాలి, వాక్యంతో నింపబడాలి. మూడవదిగా ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? యేసు ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మనం మార్చబడాలి. ఇది ఆత్మీయ ఎదుగుదల. ఈ ఆత్మీయ ఎదుగుదలను మనం కలుగుతున్నామా అనేది కూడా మనం ప్రశ్నించుకోవాలి. నేను ఆత్మీయంగా తండ్రిగా ఎదుగుతున్నానా? రెండవది, దైవ జ్ఞానంలో ఎదుగుతున్నానా? యేసు ప్రభు యొక్క స్వారూప్యంలోనికి నేను మార్చబడుతున్నానా అనేది మనం ప్రశ్నించుకోవాలి. యేసు ప్రభు శిష్యులకి ఈ క్వాలిటీస్ ఉండాలని యేసు ప్రభు వాక్యం మనకు బోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను విశ్వాసముతో హత్తుకోవడమే కాకుండా, వాక్యానికి విధేయత చూపించడమే కాకుండా, మన సిలువ ఎత్తుకొని ఆయన వెంబడించడమే కాకుండా, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడమే కాకుండా, మన అనుదిన జీవితంలో ఆత్మీయమైన ఎదుగుదలలోనికి వస్తూ దేవుని వాక్యాన్ని పఠిస్తూ దేవుని యొక్క స్వారూప్యంలోనికి మనం మార్చబడాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఇది 4వ విషయం, శిష్యులకు ఉండాల్సిన 4వ విషయం. 5వ విషయం చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఈ 5వ విషయాన్ని చెప్తాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవునికి మహిమా స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొనిన వారై యేసుక్రీస్తు దినము నాకు నిష్కపటులను నిర్దోషులు కావాలని ప్రార్థిస్తున్నాను. ఈ 5వ విషయం ఏమంటున్నాడంటే స్పిరిచువల్ డిజైన్మెంట్.
మంచి చెడుల విశ్లేషణ కలిగి ఉండాలి. ఇప్పుడు ఎవరన్నా మీకు వచ్చి నాలాంటి వాడే లేకపోతే ఎవరైనా మీకు వాక్యం చెప్తే ఈ వాక్యం సత్యమా కాదా అనేది మీరేం చేయగలగాలి? పరిష్కారం చేయాలి. డిజర్న్మెంట్. ఈ లోకంలో అనేకమైన అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ బోధ ఉంది. మరి చెప్పాలంటే టైం సరిపోదు. రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు ఏమంటారండి, ఎలా రక్షణ ఎలా వస్తుందంట? క్రియల ద్వారా వస్తుందంట. మరి అది బైబిల్కి విరుద్ధమైనది. రక్షణ ఎలా వస్తుందండి? విశ్వాసం ద్వారానే. దేవుని యొక్క వరము. ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ వర్క్స్, ఇట్ ఈస్ ఫ్రమ్ ఫెయిత్. ఇది రోమన్ క్యాథలిక్ వాళ్ళు చెప్పేది. మరి ఇంకా చాలామంది ఉన్నారు. మరి ఫర్ ఎగ్జాంపుల్ మార్మన్ చర్చ్ అని ఉంది. వాళ్ళు బైబిల్తో పాటు ఇంకొక మార్మన్ అనే ప్రవక్త వాళ్ళకు ఒక పెద్ద గ్రంథాన్ని రాశాడు. ఈ రెండు సమానమని నమ్ముతారు. మరి అలాగే కొంతమంది జెహోవా విట్నెస్ అని ఉన్నారు. వాళ్ళు ఏమంటే త్రిత్వాన్ని నమ్మరు. మరి ఇలాగా అనేకమైన బోధలు. కొంతమంది ఏం చెప్తారంటే, అయ్యా నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే నీకే కష్టాలు ఉండవు, ఏ జ్వరాలు రాదు, ఏమి ఇబ్బంది రాదు, నీకు బాగా డబ్బులు వస్తాయి, ప్రాస్పరిటీ గాస్పుల్ అంటాం. అంటే ఇలాంటి అబద్ధ బోధకులు చాలామంది ఉన్నారు. కాబట్టి మనకి ఏముండాలి? విశ్లేషణ ఉండాలి. డిజర్న్మెంట్. మంచి చెడుల విశ్లేషణ మీరు కలిగి ఉండాలని, నీతి ఫలముతో కూడిన జీవితాన్ని మీరు జీవించాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా అని చెప్తున్నాను పౌలు. ఇది చాలా ఇంపార్టెంట్. మంచి దైవజనులు ఈ వాక్యాన్ని బాగా నేర్చుకుంటారు. మొదటి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదవండి, ఇంకా ధ్యానించండి. ఏమంటున్నాడంటే, మీరు దైవ జ్ఞానాన్ని పొందాలని, విశ్లేషణ పొందాలని, మంచి చెడుల విశ్లేషణ పొందాలని, నీతి ఫలములతో కూడిన జీవితాన్ని మీరు జీవించాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. క్రైస్తవ జీవితము నీతి ఫలముతో కూడిన జీవితము. ఏంటా నీతి ఫలం అండి? గలతీ 5:22-23లో ఆ నీతి ఫలాలు ఉన్నాయి కదా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, సాత్వికము, మంచితనము, ఆశా నిగ్రహము. ఇవన్నీ కూడా ఏంటండి? ఆత్మ ఫలాలు. ఈ ఆత్మ ఫలాలు మీ జీవితంలో ఉండాలి. మరి ఉన్నాయా? మరి ఎప్పుడు కూడా మనం ప్రేమగా కనబడమేమో, మనం ఎప్పుడు దయను చూపియమేమో, మనం ఎప్పుడు ఇతరుల పట్ల ఓపికను కలిగి ఉండమేమో. అబ్రహాం ఎంతకాలం ఓపిక పడ్డాడండి? దేవుని వాగ్దానం ఇచ్చాక 25 ఏళ్ళు. ఆల్రెడీ సారా కూడా ముసలైపోయింది. ఇంకా ఏమి వాగ్దానం పూర్తి అవుతుంది అని ఎలాంటి అవిశ్వాసాన్ని తన జీవితంలోనికి తీసుకోలేదు. కానీ దేవుని యందు, ఆయన వాగ్దానం యందు సంపూర్ణ విశ్వాసంతో జీవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్లేషణ కలిగి ఉండాలి. వాక్యంలో ఉండే సత్యాన్ని మనం గ్రహించి అర్థం చేసుకొని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి. అబద్ధ బోధకుల్ని మనము ఖండించాలి. మరి బ్రదరు, నేను కొన్ని చోట్ల వెళ్తాను కదా పాస్టర్స్ మీటింగ్లో, వాళ్ళకు ఒకటే చెప్తాను నేను, మీరు సత్యవాక్యాన్ని బోధించాలి, అబద్ధ బోధను ఏం చేయాలి? ఖండించాలి. 1 తిమోతిలో చెప్తాడు కదా. బట్ అలాంటి జీవితం నీలో లేకపోతే నీవు దేవుని శిష్యునివి కానేరావు. ఆత్మ ఫలముతో కూడిన జీవితాన్ని నీవు జీవించకపోతే నీవు యేసు ప్రభు శిష్యుడివి కాదు. ఈరోజు మనకు ఆత్మీయమైన ఉనికిని, మరి విశ్లేషణ, మరంతే కాకుండా ఆత్మ ఫలాలతో కూడిన జీవితాన్ని మనం జీవించాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శిష్యులు ఆ ఇరుకు మార్గాన్ని ప్రవేశిస్తారు. సిలువను ఎత్తుకొని ఆయన వెంబడిస్తాడు. పరిశుద్ధమైన నీతిగల జీవితాన్ని జీవిస్తారు. ఆత్మీయంగా ఎదిగేవారుగా ఉంటారు. ఆత్మీయంగా ఎదుగుతారు, జ్ఞానంలో ఎదుగుతారు, యేసు ప్రభు స్వారూప్యంలోనికి ఎదుగుతారు. ఆత్మ ఫలాలతో కూడిన జీవితము, మంచి చెడుల విశ్లేషణతో కూడిన జీవితాన్ని జీవిస్తారు. ఇంకొక 2 మాటలు చెప్తాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే ఆ దేవుని యొక్క శిష్యులు ఏం చేస్తారంట? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చెప్తాడు పౌలు.
దేవుని ముందుగా నిర్ణయించిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై. దేవుడు నిన్ను ఎందుకు రక్షించాడండి? ఎందుకు రక్షించాడు? ఆయన నిన్ను ముందుగా నీవు సత్క్రియలను చేయడానికి నిన్ను నియమించుకున్నాడు. గుడ్ వర్క్స్, సత్క్రియలను చేయాలి, మంచి క్రియలను చేయాలి. నీవు చేసే పనుల ద్వారా ఇతరులు దేవుణ్ణి మహిమపరచాలి కదా. మత్తయి సువార్త 5:16 ఏమనుంది? మీ వెలుగుని ఇతరుల యొద్ద ప్రకాశింపనీయుడి. ఎందుకు ప్రకాశింపనీయాలి? వారు మీ క్రియలను చూసినప్పుడు వాళ్ళు దేవుణ్ణి మహిమపరుస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మంచి పనులు చేయాలి. విలియం కేరీ అనే దైవజనుడి గురించి మీరు చాలాసార్లు విన్నారు. ఏం చేశాడండి? ఆయన ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వచ్చాడు, భార్య పిల్లలతో వచ్చాడు. రాగానే కలరా అటాక్ అయ్యి కొడుకు చనిపోయాడు. పాతి పెట్టడానికి కూడా పాస్టర్ లేడు, ఆయనే పాతి పెట్టాడు. మరి అంతేకాదు, అలా నిరుత్సాహపడి అయ్యా వెనుకకి వెళ్ళిపోదాం ఇంగ్లాండ్, ఇంకా మన పరిచర్య చాలు అని భార్య అన్నా సరే, లేదమ్మా మనం పరిచర్య చేయడానికే వచ్చామని అదే విధంగా కొనసాగాడు. చూడండి, బైబిల్ని ఇండియా భాషలన్నింటిలో తర్జుమా చేశాడు. ప్రింటింగ్ ప్రెస్ స్టార్ట్ చేసి బైబిల్ని అన్ని భాషల్లో, తెలుగు భాషల్లో కూడా ట్రాన్స్లేట్ చేశాడు. మరి అంతేకాకుండా ఒక న్యూస్ పేపర్ని రిలీజ్ చేసి ఈ ఇండియాలో ఉండే చెడు క్రియలన్నింటినీ కూడా విసర్జించాలి, సత్తి అనే విషయాన్ని, అంటే భర్త చనిపోతే భార్య కూడా అగ్నిలో పడి చనిపోవాలి అనే చెడ్డ క్రియను కూడా ఆయన తప్పించాడు. చూడండి, ఇలాగ మంచి పనులు చేశాడు. మరి 7 ఏళ్ళు పరిచర్య చేస్తే ఒక ఆత్మ రక్షింపబడ్డది. ఎన్నేళ్ళమ్మా? మనమైతే ఎప్పుడో మూసుకునేవాళ్ళం. ఎందుకు ఈ పరిచర్య? వాడు ఒక్కడు కూడా మారట్లేదే, ఒక్కడు కూడా రక్షణ పొందలేదే అని మనమైతే బంద్ చేసుకొని వెళ్ళేవాళ్ళం. కానీ విలియం కేరీ ఎన్నేళ్ళు నమ్మకంగా 7 ఏళ్ళు పనిచేస్తే ఒక ఆయన్ని రక్షించాడు. బైబిల్ని అన్ని భాషల్లోనికి తర్జుమా చేశాడు. న్యూస్ పేపర్ని ఎస్టాబ్లిష్ చేసి ఇండియాలో ఉండే చెడు విషయాలన్నింటినీ కూడా తీసివేశాడు. చూడండి, ఆయన జీవితాన్ని దేవుని పరిచర్యకు, దేవుని నామాన్ని గణపరచడానికి వినియోగించాడు. సత్క్రియలను చేశాడు. ఈరోజు మన జీవితంలో ఒక సత్క్రియ కూడా కనపడట్లేదు. కనీసం ఒకరికన్నా మనం సహాయం చేసామా? ఒకరినన్నా మనం లేవనెత్తామా? మనం ప్రశ్నించుకోవాలి. మనం అలా చేయాలంటే మన దగ్గర ఏముండాలి? సహోదర ప్రేమ ఉండాలి. 1 యోహాను పత్రికలో చెప్తాడు, మీరు నిజంగా పరిచర్య చేయాలనుకుంటే మీకు సహోదర ప్రేమ ఉండాలి. ఫిలిప్పీ 2:4 ఏమంటాడంటే, మీ సొంత వాటిలేందే కాక ఇతరుల విషయాల్లో కూడా మీరు శ్రద్ధ కలిగి ఉండండి అని చెప్తున్నాడు. చూడండి, మన చుట్టూన్న సమాజంలో అనేక మంది నశిస్తున్నారు. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. వాళ్ళకి అవసరమైతే సహాయం చేయగలగాలి. వాళ్ళ గురించి మనము ప్రేరేపణ కలిగి ఉండాలి. వాళ్ళని మనం ప్రేమించే వారంగా ఉండాలి. యేసు ప్రభు అంటున్నాడు, నా శిష్యులైతే మీరేం చేయాలి? సత్క్రియలు చేయాలి. ఈరోజు మంచి పనులు చేయాలి. అనేకులకి మన జీవితాన్ని ఉపయోగకరంగా వినియోగించాలి. అనేకులకి మనం ఆదరణ ఇచ్చే వారంగా ఉండాలి, ఆశీర్వాదాన్ని ఇచ్చే వారంగా ఉండాలి, వాళ్ళ జీవితంలో అభివృద్ధి కలుగజేసే వారంగా ఉండాలి. అప్పుడే మనం దేవుని కార్యాలను చేసేవారం అవుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, యేసు ప్రభు శిష్యులుగా ఉండాలి అనే విషయాలను మనం ధ్యానిస్తున్నాము. చివరి విషయం చూడండి, చివరి విషయం ఏమంటున్నాడు? మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తని ప్రకటించండి. చూడండి, షేరింగ్ ద గాస్పుల్, సువార్తని ప్రకటించాలి. మనం ఏమనుకుంటామంటే ఏదో నా లాంటోడో లేకపోతే ఆ దైవజనులు లాంటోడో ఏదో థియాలజీ చదివాడు కాబట్టి మేము ఇక సండే వాక్యం చెప్పాలి అనే ఉద్దేశం కాదు దేవుడు అనేది. ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? సువార్తని అందించాలి.
అన్యులకు సువార్తని మనం అందించాలి. సువార్తని చెప్పడం అనేది దేవుడు మనకి ఆజ్ఞాపించాడు. మత్తయి సువార్త 28, 19, 20 వచనాల్లో గో, వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, అందరినీ నా శిష్యులుగా చేయండి అని చెప్పాడు. అంతేకాదు 2 కొరింథీ 5, 18 నుంచి 20 వచనాల్లో పౌలు చెప్తాడు, మనకేమిచ్చాడంటే సమాధానపరచు సువార్తను దేవుడు మాకు అనుగ్రహించాడు. కాబట్టి దేవునితో సమాధానపడుడని మిమ్మల్ని దేవుని పక్షాన మేము బ్రతిమాలికొచ్చున్నాము అని చెప్తున్నాడు. సమాధానపరచు సువార్త. ఈ లోకంలో సమాధానం లేదు కాబట్టి ఆ సమాధానపరచు సువార్తను మనము ఇతరులకు అందించాలి. చాలాసార్లు ఏ సువార్త చేయడం అనేది మనం ఒక పెద్ద గొప్ప విషయంగా ఎంచుకుంటాము. అంటే నేను కూడా అలాగే ఎంచుకున్నాను చాలా కాలం. కానీ దేవుని వాక్యంలో పౌలు ఏం చెప్తాడో చూడండి. 2 కొరింథీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. 2 కొరింథీ 4వ అధ్యాయము. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అంటే పరిచర్యని దేనికి ఏమనుకుంటున్నాడంటే ఇట్ ఈస్ ఎ మర్సీ ఫ్రమ్ గాడ్. దేవుడు నాకు ఇచ్చిన ఒక ఆధిక్యత, దేవుడు నా పట్ల చూపించిన ఒక మర్సీ, దయ. అంటే పరిచర్యని దయగా ఎంచుతున్నాడు. ఈ లోకంలో మనం పరిచర్యని ఏమనుకుంటామంటే అగో నాలాగా పరిచర్య ఎవడు చేయట్లేదే, అనేక చోట్లకు వెళ్ళి పరిచర్య చేస్తున్నానే అని చెప్పుకుంటాము. పౌలు అంటున్నాడు నాకు అర్హత లేదు కానీ దేవుని దయ ద్వారా ఈ పరిచర్య చేయడానికి దేవుడు నాకు ఆధిక్యతనిచ్చాడు. నిజంగా దేవుడు వాక్యాన్ని పంచిపెట్టడం అనేది దేవుడిచ్చిన ఆధిక్యత. దేవదూతలకు ఇవ్వలేదు, మనం ప్రకటించక్కర్లేదు. దేవదూత వెళ్ళి చెప్తే ప్రపంచం అందరూ వాక్యం వింటారు. దేవదూతలు దేవుని యొక్క సన్నిధిలో ఉండే దేవదూతల్ని ఒక 2 పంపిస్తే ప్రపంచమంతా వెళ్ళి వాళ్ళ వాక్యము చెప్పేస్తారు, నువ్వు నేను చెప్పక్కర్లేదు. కానీ దేవుడు ఆధిక్యత ఎవరికి ఇచ్చాడు? రక్షింపబడిన విశ్వాసులకి, ఆయన శిష్యులైన వారికి ఇచ్చాడు. అయితే పౌలు ఏమంటున్నాడంటే ఇది దేవుడిచ్చిన ఆధిక్యత. దేవుడు నన్ను దయదలిచి నాలాంటి మర్డరర్ని, అంటే సంఘాన్ని హింసించే నన్ను దేవుడు రక్షించి తన బిడ్డగా చేసుకొని ఆయన దయ ద్వారా ఈ పరిచర్యని నాకు అనుగ్రహించాడు. కాబట్టి నేను నిరుత్సాహ పొందను. ఎందుకంటే అనేకమైన శ్రమలు పొందాడు కదా. మరి 2 కొరింథీ 12వ అధ్యాయంలో చెప్తాడు, 4 సార్లు కొరడా దెబ్బలు తిన్నాను అని చెప్తాడు. 2 సార్లు ఏమంటాడు? రాళ్లతో కొట్టబడ్డాను అని చెప్తాడు. కొన్ని రాత్రి పగలు కూడా అక్కడ ఎక్కడ గడిపాడంట? ఓడలో కాదు, సముద్రంలో గడిపాడంట. మరి ఇలాంటి భయంకరమైన అనేక సార్లు చెరసాల్లో వేశారంట. మరి ఇలాంటి శ్రమలు మనం ఏమన్నా పొందేమా అండి? ఎవ్వరం పొందలేదు. అయినా కానీ మనము దేవుని వాక్యాన్ని చెప్పడానికి మనము ఆసక్తిని చూపియము. చూడండి పౌలు అంటున్నాడు, ఇన్ని కష్టాలు వచ్చినప్పటికీ నేను సువార్తని మట్టుకు చెప్పడము మానేయను. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన అదొక గొప్ప భాగ్యము. దేవుడు నన్ను దయదలిచి నాకు ఈ సువార్తను అందించమని నాకు కానుకగా ఇచ్చాడు. కాబట్టి నేను ఈ అధైర్యపడను, నిరుత్సాహపడను. అనేక మంది మనం వాక్యం చెప్తే తిట్టుకుంటారు, అసహించుకుంటారు. పర్వాలేదు, మనం దేవుని కొరకు జీవించిన వారమై ఉన్నట్లయితే దేవుని కొరకు మనం సేవను అందించే వారంగా ఉండాలి. చూడండి, అలాంటి శిష్యులంగా మనం ఉండాలి. 7 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇరుకు మార్గంలో ప్రయాణం చేసే వారంగా ఉండాలి, సిలువనెత్తుకొని వెంబడించే వారంగా ఉండాలి, పరిశుద్ధతను నీతిని కలిగిన వారమై ఉండాలి, ఆత్మీయ ఎదుగుదలలోనికి రావాలి. మనము ఆత్మ ఫలాలతో కూడిన జీవితము, విశ్లేషణతో కూడిన జీవితము, మంచి క్రియలతో కూడిన జీవితము, సువార్తను అందించే జీవితాన్ని మనం జీవించినప్పుడు మన ద్వారా దేవుని కార్యాలు ఈ లోకంలో జరుగుతాయి. అనేకులు దేవుణ్ణి విశ్వసించగలుగుతారు, దేవుని కార్యము జరుగుతుంది.
చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నేను చెప్తున్నా అనుకుంటున్నాం. మనం చెప్పేది ఇంపార్టెంట్ కాదు, కానీ దేవుడు తన ఆత్మ ద్వారా కార్యాన్ని ప్రజల జీవితంలో జరిగిస్తాడు. దానికి ఉపమానం ఏంటంటే, ఒక రైతు వెళ్ళి ఏమేస్తాడమ్మా, విత్తనాన్ని ఇట్లా చల్లుతాడు పొలంలో. అయితే ఆ విత్తనం ఏమవుతుంది, ఆ భూమిలో నాటబడి కొన్ని రోజులకి చెట్టుగా బయటకు వస్తుంది. ఎలా వచ్చిందండి విత్తనము, ఎలా బయటకు వచ్చింది? అది ఏమన్నా రైతు చేసిందా? ఎవరు చేశారు మరి? దేవుడే దాన్ని చెట్టుగా మార్చారు. కాబట్టి ఆత్మీయమైన కార్యాలకి మన సొంత శక్తి అక్కర్లేదు. మనం చెప్తే చాలు, దేవుడు తన కార్యాన్ని ప్రజల్లో జరిగిస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి విత్తడం అనేదే మన బాధ్యత. దాన్ని ఎలాగ ఆ చెట్టుగా బయటకు వస్తుంది, ఎలాగ ఎదుగుతుంది, అదంతా కూడా ఎవరు చేసేవారు? దేవుడు చేసే కార్యం. కాబట్టి 7 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఇరుకు మార్గాన ప్రయాణం చేస్తున్నామా? యేసు ప్రభువుని సంపూర్ణంగా విశ్వాసము విధేయతతో వెంబడిస్తున్నామా? ఆయన సిలువనెత్తుకొని వెంబడిస్తున్నామా? అంటే స్వనీతితో కూడిన జీవితము, స్వార్థంతో కూడిన జీవితం కాకుండా దేవుణ్ణి గణపరిచే జీవితాన్ని మనం జీవిస్తున్నామా? పరిశుద్ధతను, నీతిని కలిగి జీవిస్తున్నామా? ఆత్మీయమైన ఎదుగుదలలోనికి మనం వచ్చే జీవితాన్ని మనం జీవిస్తున్నామా? మరి అంతేకాకుండా అనేకులకి ఆశీర్వాదకరమైన జీవితాన్ని, ఫలభరితమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామా? మనం ప్రశ్నించుకోవాలి. అలాంటి జీవితాన్ని జీవించిన వారే శిష్యులు. ఈ 12 మంది శిష్యులు జీవించారు. మరి వారి ద్వారా అనేక సంఘాలు స్థాపించబడ్డాయి. వారు కూడా అలాగే జీవించారు. ఆ శిష్యులుగా జీవించిన వారిని దేవుడు బహుగా ఆశీర్వదించి వారి ద్వారా తన నిత్య సంకల్పాన్ని ఈ లోకంలో జరిగించుకున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో మనము వాక్యపు వెలుగులో నేను నిజమైన శిష్యునిగా ఉన్నానా లేదా అనేది మనం ప్రశ్నించుకొని దేవుడు కోరిన గుణలక్షణాలను మనం కూడా కలిగి ఉండి దేవుని నామాన్ని మహిమపరచాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దైవమైన ప్రభువా, కృపగల మా తండ్రి, ఉదయకాలంలో మీ ఆలయంలో మేము కూడుకొని మీ వాక్యాన్ని ధ్యానించి ఉండగా ప్రభువా, మీరు అలనాడు ఆ 12 మంది శిష్యులని పిలవగా వారు వెంటనే వారి సమస్తాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించారు. ప్రభువా, మీరు మమ్మల్ని కూడా పిలుస్తున్నారు. మమ్మల్ని కూడా మీ శిష్యులుగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నారు. మీకు వందనాలు ప్రభువా. ఇరుకు మార్గంలో, యేసు ప్రభు మార్గంలో మేము ప్రయాణం చేయడానికి మాకు సహాయం చేయండి. మా సిలువను ఎత్తుకొని మిమ్మల్ని వెంబడించడానికి మాకు సహాయం చేయండి. పరిశుద్ధంగా నిర్దోషులంగా జీవించడానికి మాకు సహాయం చేయండి. ఆత్మీయ ఎదుగుదలలోనికి రావడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. అనుదినము ప్రభువా, మంచి క్రియలతో నీతియుక్తమైన సత్క్రియలను చేసే వారంగా ఉండడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. అనుదినము ఫలభరితమైన జీవితాన్ని అనేకులకి మీ సత్యవాక్యాన్ని అందించి వారిని మీ యందుకు నడిపించడానికి తండ్రి, ఎలాగైతే ఫార్మరు మరి విత్తనాన్ని విత్తుతాడో అలాంటి మేము కూడా మీ వాక్యం అనే విత్తనాన్ని ఈ లోకంలో విత్తి అనేక మందిని మీ రక్షణ మార్గంలో నడిపించే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. మీ నిజమైన శిష్యులంగా మేము మార్చబడి మీ కొరకు మా జీవితాన్ని సమర్పించుకొని మీకు మహిమకరమైన ఆత్మీయ జీవితాన్ని మేము ఈ లోకంలో జీవించి మీ నామాన్ని గణపరిచే భాగ్యాన్ని మీరే మాకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాము.